భరతుడికి పట్టాభిషేకం అంటున్నావు ఏమిటి? భరతుడికి పట్టాభిషేకం నీ కుమారుడేవాడు, నీ కుమారుడికి పట్టాభిషేకం జరుగుతుందంటే ఆనందమే లేదు నీకు. కేవలం కౌసల్య కొడుకు మాత్రం మహారావచనమూర్తి పట్టాభిషేకం అంటే ఎంత ఆనందం వచ్చేసిందా? తేనమ్మా తేడా. స్త్రీ జాతి నేర్చుకోవాలన్నమాట ధర్మశాస్త్రం అదమ్మా. ఆ ధర్మశాస్త్రాన్ని మాత్రం నువ్వు వదిలేసావు. నువ్వు వదిలేసి దాని ఇష్ట ప్రకారం ధర్మశాస్త్రానికి ఇబ్బంది లేకుండా అటు ఇటు ఎవరిస్తున్నట్టుగా వాళ్ళు నడుస్తున్నారు. ఇది మాత్రం చాలా తప్పమ్మా, పొరపాటు సుమా. అనంతరం రామచంద్రమూర్తికే, రామచంద్రమూర్తి కుటుంబానికే ఈ రాజ్యం యావత్తు కూడా అలా చెల్లిపోతుంది. అలాగే వారే ప్రభువులవుతారు. నీ కొడుకు ఏమీ కాలేడు. రామచంద్రమూర్తి కనుక జటావలంకలధారీచ అనబడియే ఆయన వెళ్ళేటప్పుడు కూడా జడలు నారచీరలు కట్టుకుని వెళ్ళాలి. అబ్బా, అది కూడా కండిషన్ ఎందుకో తెలుసా? ఆ కండిషన్ పెట్టకపోతే రామచంద్రమూర్తికి ఈ దారిలో తగిలేటువంటి మహర్షుల యొక్క ఆశీర్వచనం దొరకదు. మహర్షుల యొక్క ఆశీర్వచనం కనుక రామచంద్రమూర్తి పొంది వస్తే ఇది రామరాజ్యం అవుతుంది. అంతేగాని ఎవడి వల్ల అవుతుంది రామచంద్రమూర్తి యొక్క రాజ్యం? ఎవడి వల్ల కాదండి. అందుకోసం రామే రాజ్యం ప్రశాసతి, రామచంద్రమూర్తి యొక్క రాజ్యంలో అలా ఉంది ఇలా ఉందంటారే. అలా ఉన్నప్పుడు మరి అటువంటి రాజ్యం కావాలంటే మహర్షుల యొక్క ఆశీర్వచనం కావాలి. మహర్షుల ఆశీర్వచనం అంతే మహర్షులు అయోధ్యకు వస్తారా? రారు. అందుకోసమే మహర్షుల యొక్క ఆశీర్వచనం కావాలంటే ఈయన కూడా కేవలం రాజుగారులాగా గుర్రాల మీద ఎరువుల మీద పెడితే మాత్రం మన దగ్గరకు వచ్చేప్పుడు చూడరా వీడికి ఇంత అహంకారమా, వీడికి ఆశీర్వచనం ఏమిటిరా అంటారు. అందుకోసం వాళ్ళ దగ్గర వెళ్ళేటప్పుడు పాదచారిగా ఈ జడలు నారచీరలు కట్టుకుని ఆ ఋషి వేషంతో పాటు ఋషి ధర్మాన్ని కూడా ఆచరించి అప్పుడు అలా పెడితేనే మాత్రమే వీడికి ఆశీర్వచనం జరుగుతుంది. ఆ ఆశీర్వచనం కోసం రాముడు అలాగే వెళ్ళవలసిందే. కరెక్ట్. వీళ్ళు చెప్పింది దాలో ధర్మం ఉంది. ఇక మరొక ఆలోచన కైకమ్మకి ఆలోచన మరి ఎందుకు అడగాలండి? రెండో ఆలోచన, ఈయనకి శత్రువులైనటువంటి రాక్షసులు ఎక్కడున్నారు? సముద్రం అవతల ఉన్నారు. ప్రభు అయిన తర్వాత సముద్రం కనుక దాటితే మళ్ళీ తిరిగి లంకలో మళ్ళీ అయోధ్యలో ప్రవేశించే అవకాశమే ఉండదు. ధర్మశాస్త్రం ఒప్పుకోదు. అందువల్ల ఈయన అయోధ్యకి రావాలంటే మరి మళ్ళీ వీల్లేదు కనుక ఎప్పుడు మాత్రం పట్టాభిషేకం ఆగిపోవలసిందే. పట్టాభిషేకం కాకుండా కేవలం యతీశ్వరుడు వలె ఇప్పుడే రామచంద్రమూర్తి కనుక వెడితే రాక్షస సంహారం చేసి మళ్ళీ వస్తాడు ఇక్కడికి. తప్పకుండా పట్టాభిషిక్తుడు అవుతాడు. అయోధ్యకి రాముడే అవుతాడు అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. మరొక ధర్మం ఏమిటయ్యా? కేవలం శత్రువులు మాత్రమే ఎక్కడో ఉన్నారు కనుక శత్రువుల్ని సంహరించకుండా శత్రువులను అట్టే పెట్టుకుని ఈయనే ప్రభు అయితే మళ్ళీ రెండో పార్టీ అన్నట్టుగా వెంటనే శత్రువులు కూడా మళ్ళీ దండెత్తడం, మళ్ళీ వాళ్ళే రాజ్యాన్ని జయించడం కోసం ప్రయత్నించడం ఇది సహజమైన లక్షణం. అందువల్ల శత్రు సంహారం మాత్రం ముందుగానే జరగవలే. శత్రు సంహారం జరగాలంటే రాముడు బయటికి వెళ్ళాలి. రాముడిని ముందు బయటికి పంపించేయాలి. పంపిస్తే కానీ శత్రు సంహారం జరగదు. శత్రు సంహారం చేసి వస్తే రామచంద్రమూర్తి యొక్క రాజ్యానికి ఏ రకమైనటువంటి ఆలోచనలు లేకుండా జరుగుతుంది. కైకమ్మ ఆలోచన. ఇక మరొక ఆలోచన కైకమ్మకి. ఎన్ని ఆలోచనలు వచ్చాయి మహాప్రభు. మరొక ఆలోచన వస్తుంది కైకమ్మకి. ఎందుకని? కేవలం రామచంద్రమూర్తి ఇది విడివలే అసమంజుడి వలే వెళ్ళవలే. ఎవరిని కూడా పరివారం తీసుకుని వెళ్ళడానికి వీల్లేదని అడగాలి. మనం ఏమి అడగాలి, ఎలా అడగాలి? మహారాజు గారిని ఏమని ఇది ప్రారంభించాలి అనే ఆలోచన ఆవిడికి. అసమంజుడు వలే వెళ్ళాలి. అసమంజుడు అంటే వాడు ఆ మహానుభావుడు ఉన్నాడుగా, బిడ్డలను తీసుకెళ్ళి ఆ ఏట్టో వారేసేవాడని మనం చెప్పే కదా బాలకాండలో, అటువంటి అవతారంగా వెళ్ళవలే. అంటే ఏ విధమైనటువంటి ఆ పక్కనే ఆశ మానవుడి కనుక ఎప్పుడూ లేకుండా ఉంటే అప్పుడు మాత్రమే భక్తి నిలుస్తుంది. ఈ మహర్షుల్ని సేవించాలన్నా భగవంతుని సేవించాలన్నా భక్తి ఎప్పుడు నిలుస్తుందండి? పక్కన వారు కూర్చున్నారేమో వీరు కూర్చున్నారేమో అనుకుంటూ ఈ ఆలోచన ఉన్నంతకాలం భక్తి కలగదు. భక్తి ఉన్నట్టు నటన అంతే తప్ప ఇది మాత్రం నిజమైన భక్తి కాదు. నిజమైన భక్తి రాముడికి రావాలంటే రాముడు అలాగే వెళ్ళవలే. రాముడు అలా వెళ్ళాలి కానీ కేవలం ఈ పరివారంతో మాత్రం ఎప్పుడూ కూడా వెళ్ళడానికి వీల్లేదు. ఆ కారణం చేత రామచంద్రమూర్తి పరివారంతో కూడా వెళ్ళడానికి వీల్లేదు అని కూడా మనం దశమహారాజు గారిని అడగవలసిందే. ఇన్ని ఆలోచనలు మహాతల్లి అలా చేస్తోంది పాపం కైకమ్మ. రాజ్యాంగం అంతా కూడా తెలుసు కనుక, సమస్తమైన ధర్మశాస్త్రంలో కూడా తెలుసు కనుక ఈ ధర్మశాస్త్రముల కోసం అలా ఆలోచన చేస్తుంది పాపం ఆవిడ. సరే, తెల్లవారుజాము అయిపోయింది. ఇక కాసేపటికి తెల్లవారుతుంది అనుకుంటే అప్పుడు బయలుదేరి వచ్చాడు మహానుభావుడు దశమహారాజు గారు. దశమహారాజు గారు వస్తుంటే వెంటనే మరి వస్తువులన్నీ కూడా తీసేసి అలా ఎక్కడ పడితే ఎక్కడ వేసేసి అలా హాయిగా కోపగృహంలో ప్రవేశించమ్మా అని చెప్పింది కదా పాపం ఈవిడ. కోపగృహంలో ప్రవేశించమని చెప్పడానికి కారణం, కోపగృహంలో ఉంటే కానీ ఈయన పాపం ఏదో ప్రతిమాలనానికి రాడు. ప్రతి వారికి ప్రతి గృహము వేరే ఉంటుంది. మా పూజాగృహం వేరు, మాట్లాడుకునే గృహం వేరు, కోపగృహం వేరు. అంటే ఇలా ఉంటాయి. ఏ గృహానికి ఆ గృహమే ఉంటాయి.
అలా ఉంటాయా అని. ఉంటాయి మహాప్రభు. పెద్ద ఇల్లు కట్టుకున్న వాళ్ళు ప్రతి వారి ఇంట్లో కూడా ఒక రకంగా ఇది మందిరం అని, ఇక్కడ దేవతార్చనని, ఇక్కడ ఏదో భోజనాలు చేసే చోటని, ఇలా రకరకములుగా ఉంటాయి మహాప్రభు. ఇప్పుడు అన్నీ ఒకటే చోటు అయిపోయినా ఇప్పుడు వద్దులేండి. ఇవన్నీ ఇప్పుడు అన్నీ ఒకటే చోటు, ఇక్కడ కడుక్కోవడం, అక్కడ కడుక్కోవడం, ఇక్కడ కూర్చోవడం, తింటూవడం, ఏమిటో దానికి అర్థమే లేదు మహాప్రభు. దానివల్ల ప్రయోజనం ఏమిటిరా అంటే ఏమీ లేదు. అలా కాకుండా అలా ఉండేవి కనుక రామచంద్రమూర్తి యొక్క రాజ్యంలో, సమారాజు గారి రాజ్యంలో అలా ఉండేది కనుక ఎక్కడికక్కడే ఎదిగినటువంటి ఏర్పాట్లని కూడా చేసేట్టే పెట్టుకున్నారు. సరే, ఈవిడ మహాతల్లి క్రోధగృహంలో ప్రవేశించింది. మహారాజు గారు లోపలికి ప్రవేశించాడు. అక్కడే ఉంది పాపం కుబ్జ, పక్కనే ఉంది, చాటునే ఉంది కదండి. ఏం జరుగుతుందో, ఎంతవరకు మాట్లాడుతుందో, మన రాణి గారు ఎంతవరకు నిలబెడుతుందో ధర్మశాస్త్రాన్ని ఒక్కసారి చూడాలి. ఆవతని సౌజ్ఞ చేస్తా కదమ్మా, నీ కదా నేను ఉన్నాగా ఇక్కడ అని పాపం ప్రోత్సహించి పంపించింది. కైకమ్మని ప్రోత్సహిస్తోంది పక్క నుంచి. నీకేం భయం లేదు, నీకు అడుగో, నీకేం భయం లేదు అడుగో, నేనున్నానుగా నీకుంటోంది మహాప్రభు. అంటే మానవుడిలో ఎప్పుడూ కూడా అటువంటి దుష్టమైనటువంటి నీచమైనటువంటి బుద్ధి ఎప్పుడు ప్రబలిందో అప్పుడు మాత్రం మానవుడికి సమస్తమైన శక్తిలో కూడా ప్రచ్ఛన్నంగా కప్పుపడిపోతాయి, సందేహం లేదు అనే ధర్మాన్ని నేర్చుకోరా. రామాయణంలో కుబ్జ యొక్క పాత్ర దేనికి పుట్టింది? అన్నీ విషయం ధర్మశాస్త్రమే అయినప్పటికీ కూడా మానవుడిలో కనుక నికృష్టమైనటువంటి బుద్ధి బాగా పెరిగిపోయినప్పుడు, నికృష్టమైన బాగా పెరిగిపోతే అప్పుడు మాత్రం ఎన్ని ధర్మములు వాడికి వచ్చినా ఆ ధర్మములన్నీ కూడా మరుగున పడిపోతాయి, ఎప్పుడో కూడా బయటికి రావు, సందేహం లేదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. అలాగే కైకమ్మ పాత్రలో ధర్మం కోసమనే ఆధారభూతంగా నిలబడుతూ ఆ ధర్మశాస్త్రీత్యా మహారాజు గారు కట్టుబడినట్లుగా ఉన్నాడు, కానీ ధర్మం కోసం కట్టుబడ్డాడు, కానీ ధర్మరహితంగా కేవలం కైకమ్మ అడిగిందని మాత్రం కట్టుబడలేదు. మరొక ధర్మం, కైకమ్మని గురించి ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకున్నా తాను చేసే పనే కనుక లోక కళ్యాణం అయితే, లోకం కోసమే పనికొచ్చే పని కనుక అయితే, లోకానికి ఉపయోగించే పని కనుక అయితే ఏమైనా సరే మాట మాత్రం తప్పకు. ఎన్ని మాటలైనా సరే నువ్వు పడినా పర్వాలేదు. ఏమండి, అక్కలేని వాడు లోకులేదో అంటారండి. 10 మాటలు వాడు వసూలు చేశాడు రా, అందులో తిన్నాడు అంటాడు, ఏదో అంటూ ఉంటాడు. వాడు ఏదో దైవకార్యం చేస్తున్నాడు, అందుకేదో సహాయం కావాలి. ఆ సహాయం పాపం పొందడం కోసమని ఏదో నలుగురి దగ్గర 10 రూపాయలు పుచ్చుకున్నాడు. ఈ పుచ్చుకున్నాడంతా అంతా ఇచ్చాడా, వీడి దగ్గర ఎంత ఉందో అనేటువంటి మాట అంటూ ఉంటారా, వాళ్ళు అంటూ ఉంటారు. అలాన్ని వాడిలో వాడది అంత మాత్రం చేత మాత్రం నువ్వు ఎప్పుడో కూడా మారడానికి వీల్లేదు. ఇక్కడి నుంచి కైకమ్మని దశమహారాజు గారు అడిగిన తర్వాత ఇక తిట్టేవాళ్ళు రేపు ప్రారంభమవుతుందండి. అలా ఒకడొకడు ఎంతోమంది తిట్టారు. మరి ఎంతమంది తిట్టినా సరే ఏమైనా సరే రామచంద్రమూర్తికి పట్టాభిషేకం మాత్రం ఆగిపోవలసిందే అంటూ మాత్రమే పోట్లాడుతోంది. చూసారా, మరి రామచంద్రమూర్తికి పట్టాభిషేకం ఆగిపోవలసిందే, రామచంద్రమూర్తి బయటికి వెళ్ళవలసిందే అంటున్నారు. ఎంతమంది అడిగినా సరే, ఎంతమంది ఎన్ని రకాలుగా తిట్టినా సరే అందరూ తిట్టారు. మహాప్రభు వశిష్ఠుడు కూడా తిట్టాడు, సుమంత్రుడు తిట్టాడు. వీళ్ళందరూ కూడా మహాప్రభు అయ్యా దిక్కుమాల కోరికేంటే కైకేయీ కులపాంసుని వంశనాశకురాలివి, దుఃఖమాలదానివి, భర్తృగ్రహీత కులగ్రహీచ కైకేయీ కులపాంసుని, భర్త గారిని సంహరించుకోవడానికి సిద్ధపడ్డావు, భర్త గారిని చంపుకోవడానికి సిద్ధపడ్డావు, చీ దుఃఖమాలదానుడు అన్నారు. ఎంతమంది అన్నా సరే రామకార్యం మాత్రం అయితే ఇరవలే. రామకార్యం అయితేనే కానీ లోక కళ్యాణం జరగదు. లోక కళ్యాణం కోసమని ఎంతమంది తిట్టినా నిలబడింది కైకమ్మ పాత్ర. ఆ కైకమ్మ పాత్రను చూసి మానవుడు నేర్చుకోవాల్సింది ధర్మం. ఆ ధర్మం కోసమని కట్టుబడింది పాపం మహాతల్లి. అంతేగానే కేవలం ఆవిడ భరతుడికి పట్టాభిషేకం కావాలనా? భరతుడికి పట్టాభిషేకం చేయించుకోలేదే. ఆవిడకి వచ్చిన స్వార్థం ఏమన్నా ఉందా? ఇంత ఆలోచన చేసింది. ఇప్పుడు ఆలోచనే చెబుతున్నాం. పర్యవసానం ఏం జరిగిందండి? భరతుడికి ఏమన్నా పట్టాభిషేకం జరిగిందా? జరగలా. రామచంద్రమూర్తికే పట్టాభిషేకం జరిగింది, మళ్ళీ భరతుడికి జరగలేదే. అయినప్పటికీ మరి ఈవిడ ఇవాళ సంకల్పం చేసినప్పుడే ఇంత ఘాటుగా ఇంత కరెక్ట్గా సంకల్పం చేస్తోంది అంటే మరి దానిలో ఏదో కారణం ఆవిడకి ఉండాలి. ఈ కారణం ధర్మానికి కట్టుబడి ఉందా, లేకపోతే కేవలం స్వార్థానికి కట్టుబడి ఉందా, లేకపోతే మనకు కూడా ఆ సంబంధం చేస్తే ఏదో వచ్చేస్తుందిరా కట్టకట్టుకుని అని చెప్పినట్టుగా శ్రీమహారాజు గారు చెప్పినట్టుగా ఓ గ్రామం వచ్చేస్తుంది, ఓ రాజ్యం వచ్చేస్తుంది అని చెప్పి అందుకోసమని కట్టుబడిందా? ఏమండి, కైకమ్మ దేనికి కట్టుబడిందండి? దేనికి కట్టుబడింది? ధర్మం కోసం కట్టుబడింది. ఆనాడు ధర్మం కోసమని రామచంద్రమూర్తి కార్యక్రమం జరిగి తీరవలే. రామపట్టాభిషేకం జరుగుతుంది, అనంతరమం జరుగుతుంది, ఏం పర్వాలా. ఈ లోపల రాముడికి సకల విద్యలు కూడా సకల ఇతరమైనటువంటి దేశములలో సమస్తమైనటువంటి మహర్షులందరినీ చూస్తే ఆ మహర్షుల యొక్క ఆశీర్వచనం ఆ రాముడికి దొరుకుతుంది. అందుకోసం జటావలకలధారీచ అని పాపం ఇవన్నీ కూడా ఆలోచన చేసుకుంది, కరెక్ట్గా పెట్టుకుంది. ధర్మశాస్త్రీచ వెంటనే వచ్చాడు మహానుభావుడు దశమహారాజు గారు. కోపగృహంలో ఉందయ్యా అన్నాడు. పక్కనే ఆ ద్వారపాలకుడు నమస్కరించాడు. అయ్యా కైకమ్మ ఇక్కడ ఉందండి అన్నారు. కోపగృహంలో ఉంది. ఇప్పుడు ఏమిటా కోపగృహంలో ఉండడం?
ఇప్పుడు కోపగృహంలో ఉండేవాడి ఒక్క రామచంద్రమూర్తి పట్టాభిషేకం అని ఆనందోత్సాహములతో అయోధ్యావతితో కూడా అంతా ఆనందంగా ఉంటే ఈవిడ మాత్రం కోపగృహంలో ఉండేవేమిటి అని కొంచెం అనుమానం వచ్చింది. నిమ్మనంగా లోపలికి వెళ్ళాడు. సమస్తమైన ఆభరణాలు కూడా అలా పడేశారు. ఒక ధర్మం. స్త్రీ ఆవిడ కనుక పునఃస్త్రీ అయినప్పుడు ఆ వస్తువులన్నీ కూడా తీసి కనుక అలా పడేస్తే 3 మాసంలో ఆవిడకి వైధవ్యం వస్తుంది బ్రహ్మశాస్త్రం. ఆ కారణం చేత మొత్తం పెట్టుకున్న నగలన్నీ అలా పడేశారు. ఎక్కడెక్కడాగో విసిపారేశారు. లైట్లు తీసేశారు. ఏదో చీకట్లో మాత్రమే రత్నంలో మరి కెంపులు అవన్నీ చాలా విలువైనటువంటి వస్తువులు కనుక తలతలా అని అక్కడక్కడక్కడ మెరుగుతున్నాయి. ఎట్లా బాబు దీపం కూడా లేదే, ఇంట్లో సంస్కార దీపాలు కూడా కనబడడం లేదే అనుకుంటూ అలా జాగ్రత్తగా వెళ్ళాడు. కైక అన్నాడు. ఒక పర్యాయం పిలవద్దని భీష్మించినట్లుగా పాపం పడుకున్నారు. ఏం కైక, ఎందుకు వచ్చింది ఇబ్బంది? నీకు ఇవాళ కావాల్సింది ఏమిటి? నీకేం కావాలన్నా నేను చేసేస్తాను తెలుసా. ఈ రాజ్యంలో ఏ ప్రభువు ఎవరి వల్ల వచ్చింది నీకు మాట? నీకు అవమానం ఎవరి వల్ల వచ్చింది? నీకు ఎవరి వల్ల? ఎందుకు కష్టపడుతున్నావు? ఎందుకు ఇంత కోపగృహంలో ప్రవేశించి ఇలా మౌనంగా పడుకున్నావు నువ్వు? దీనికి కారణం ఏమిటి చెప్పు. ఆ కారణం ఎటువంటిదైనా సరే, ఏమైనా సరే చేస్తాను నేను. దానికి ఎవరడ్డొచ్చినా సరే నేను తప్పకుండా జయిస్తాను. జయించి నీ కోరిక మాత్రం తీరుస్తాను. చెప్పు. ఏమీ చెప్పక్కర్లేదులేండి. అయినా ఇచ్చిన వాటికి గతి లేదు కానీ కొత్త వాటికి మాత్రం చేరుస్తారా? ఇచ్చిన వాటికే లేదు. ఇచ్చిన వాటిని గురించే ఎప్పుడు నువ్వు ధరిపించట్లేదే. కొత్తవి నువ్వు ధరిపిస్తానంటూ మాట ఇస్తున్నారండి. అక్కర్లేదని ఏమిచ్చాను? నేను ఇచ్చి మర్చిపోవడమా? ఏమీ లేదు. ఏమైనా సరే ఇచ్చిన మాటే కరెక్ట్ అయితే తప్పకుండా ధరిపించి తీరుతాను. ఇప్పుడు ఏం కావాలన్నా ధరిపిస్తాను, నీకు సందేహం లేదు. ఇప్పుడు ఏం కావాలన్నా చెప్పు నీవు అన్నాడు. ఏమీ నాకు అక్కర్లేదు, చాలు అన్నారు. కైకేయి కులపాంసిని, అది కులపాంసిని అన్నారు. దాని గురించి అంత మాట అన్నారండి అందరూ కూడా. వంశనాశకురాలివే నువ్వు అన్నారు. వంశనాశకురాలివే నువ్వు. ఆ కారణం చేత ఏమైనా సరే నేను బాగా అడుగుతుంటే ఏమైనా అక్కర్లేదు మహాప్రభు, పాతది జరిపిస్తే చాలంటున్నావే. పాతదే ఉన్నాయి, ఏదైనా సరే జ్ఞాపకం చేయి, చెప్పు. నేనేమైనా మర్చిపోయి ఉంటే, నీకేమైనా చేయకపోతే చెప్పు, తప్పకుండా జరిపించి తీరుతానన్నాడు మహానుభావుడు. అదే మహారాజు గారు. జలాలి పెరీతి కామం, మీ మాటలు నీళ్లలో రాత తీసేయండి. నీళ్లలో రాసుకుంటే ఎంతవరకు ఉంటుందండి? నీళ్లలో ఇలా రాసేస్తే రాత ఉంటుందా? అలాగేలండి మీ మాటలు. ఆహా, ఉపయమైతి కామం అన్నాడు వెంటనే మహారాజు గారు. నీ వివాహం కూడా యమధర్మరాజు వద్దకు తీసుకువెళ్ళేట్టుగా అవుతుంది అనుకుంటాను నేను. ఉపయం అంటే వివాహం, ఉపయమ యమధర్మరాజు వద్దకు పెడుతుందండి రెండో అర్థం. ఆ కారణం చేత నా పెళ్లి కూడా నేను నిన్ను పెళ్లి చేసుకున్నానే, అది కూడా నన్ను యమధర్మరాజు వద్దకే తీసుకువెడుతుంది అనేటువంటి భావన ఇప్పుడే నాకు అర్థమవుతోంది అన్నాడు ఆయన. అప్పుడు చివాలు లేచి కూర్చుందంతే. ఉపయమైతి యాము అనగానే అలా లేచి కూర్చుని, ఏమండి ఇచ్చిన వాడికి మాత్రమే గత్యంతరం లేదా? కొత్తవి మాత్రం ఏం కావాలి? ఏ దేశంలో ఎవరి రాజ్యం వల్ల, ఏ ప్రభు వల్ల ఏం కష్టం కలిగింది, ఎందువల్లంది, నిన్ను ఎవరేమన్నారు? ఏమిటివన్నీ అక్కర్లేని మాటలు. అక్కర్లేని మాటలు ఎందుకండి? ధర్మం అనేది కనుక నిజంగా తెలిస్తే, ధర్మం అనేది ఎలా ఉంటుంది అంటే చాలు. ఆ ధర్మానికి ఏమిటో కట్టుబడితేగా. మీరు ఇచ్చిన మాటకే కట్టుబడలేదు, ఇచ్చిన మాటకే కట్టుబడలేదు మీరు అన్నారు. ఏమిచ్చాను, ఏం కట్టుబడలేదన్నారు. నన్ను వివాహం చేసుకునే సమయమందు నా భరతుడికి పట్టాభిషేకం అన్నారు కదా. భరతుడికి పట్టాభిషేకం అంటే కైకమ్మకు పుట్టినటువంటి మగపిల్లలకి పట్టాభిషేకం చేస్తానని ఆనాడు మాట ఇచ్చి నన్ను పెళ్లి చేసుకున్నారు. అవునా కదా? చేసుకున్నాను. వేళ అంటే అవేళ పిల్లమే కావాలి, పిల్లలు మాత్రం కలుగుతారా? ఇప్పటికి 40,000 సంవత్సరాలకి ఇప్పుడు మాత్రం 60,000 సంవత్సరాలు కలిగారా? వీడికి కలగలేదు కనుక ఎలాగో పిల్లలు కదా, పిల్లల సంగతి కోసం ఎలాగైనా ఇచ్చేయచ్చు మాట అనేటువంటి కారణం చేత మాట ఇచ్చారు. అంతేగాని కలుగుతారనే నమ్మకం మీకు లేదు, నాకు లేదు. ఈనాడు పిల్లాడు కలిగాడు కనుక ఆనాడు ఇచ్చిన మాటని నెరవేర్చరా? ఏమైనా సరే నెరవేరుస్తానన్నారు. శంబరాసుర సంహార సమయంలో గౌవరహు పురాదత్తో ఆనాడు 2 వరములు ఇచ్చారు. అబ్బో ఇప్పుడు సంగతి ఇది చాలా 100 సంవత్సరాలు అయిపోయింది ఈ శంబరాసురుడు సంహరించడం. ఎప్పుడో సంగతి ఇది అన్నారు. ఎప్పుడైతేనేమండి ఇంకా జీవించే ఉన్నాం గనక సత్యవాక్ పరిపాలకుడు కావాలి అంటే మీరు దశరథ మహారాజు గారు ధర్మశాస్త్రవేత్త, తప్పకుండా ధర్మమును నెరవేరుస్తాడు, సత్యవాక్ పరిపాలకుడు అవుతాడు అనే నిర్ణయమే కనుక ఉంటే, అందుకనే సత్యవాక్ పరిపాలకుడిని వాళ్ళ నాన్నగారిని చెయ్యాలనుకుని రామచంద్రమూర్తి వెళ్ళాడు. అందుకని రామచంద్రమూర్తిని వీళ్ళంతా వెళ్ళమని ఎవరు
పంపించలేదు మహాప్రభు, ఎవరూ పంపించలేదండి. మీ నాన్నగారు అనుకున్న పని ఇది నాయన, ఆ పని కనుక నువ్వు చేస్తే తప్పకుండా మీ నాన్న సంతోషిస్తాడు రా అని చెప్పింది కైకమ్మ. పితృవాక్య పరిపాలకుడు రాముడికి ఒక్కడికి ఆ మాట. దశరథ మహారాజు గారు నోటితో నాయన నువ్వు వెళ్ళరా అని చెప్పలేదు. రామచంద్రమూర్తి నువ్వు వెడితేనే మీ నాన్నగారికి సంతోషం, నువ్వు వెళ్ళాలనే కోరిక. అడుగుతాడు లాతగాడు, మీ నాన్నగారిని అబద్ధాల కోరిని చేయాలనుకుంటున్నావా, లేకపోతే అటువంటి కీర్తిని మీ నాన్నగారికి తీసుకురావాలనుకుంటున్నావా? ఏమైనా సరే నాన్నగారి కోసం ప్రాణమైనా సరే వదిలిపెట్టేస్తానమ్మా, సీతనైనా రాజ్యమైనా సరే అని రామచంద్రమూర్తి. అందుకోసమని తప్పనిసరిగా రామచంద్రమూర్తి బయలుదేరాడు. ధర్మం కోసమని బయలుదేరాడు, కానీ ఇతరమైన కారణం కోసం కాదండి. కేవలం ఏదో మన పట్టాభిషేకం నాకు రాకుండా పోతుందేమో ఇటువంటి దిక్కుమాల ఆలోచన అసలు రాముడికి లేనే లేదు, తీసేయండి. ఆ కారణం చేత వెంటనే మహాతల్లు అన్నారు, ఏమండి అటువంటి ధర్మమే కనుక కావాలి అనుకుంటే ఆనాడు ఇచ్చినటువంటి మాట మరి ఉంది ఉంది అన్నాడు. అలాగే కనుక ఉంటే అందులో దోవరో పురాదత్తో 2 వరములు ఆనాడిచ్చారు కనుక తయోరేక, అందులో ఒక్కటి ఎవడు తెలుసా? భరతస్య అభిషేక పట్టాభిషేకమనే సంరంభాన్ని ఏర్పాటు చేశారో అదే సంరంభంతో రామచంద్రమూర్తి భరతుడికి పట్టాభిషేకం కావాలి. తయోరేక ఒకటి. ఈ రెండవది తెలుసా? ఈ రామచంద్రమూర్తి జటావలంకలధారీచ జడలు నారచీరులు అనే బయలుదేరి 14 సంవత్సరములు అరణ్యానికి వెళ్ళిపోవాలి. ఇందులో కైకమ్మ రహస్యమైనటువంటి కోరిక ధర్మశాస్త్రం. ఇక్కడ నవపంచజ వర్షాన్ని దండకారణ్యవాసనం పంచ 9, 5 అంటే 14ని వర్షం చెప్పకుండా 9, 5 చెప్పింది కనుక 12 ఏళ్ల తర్వాత జరిగే లిమిటేషన్ యాక్ట్ ప్రకారం రాజ్యము రామచంద్రమూర్తి యొక్క రాజ్యం రాముడికే ఉంటుంది. అది రాజకీయవేత్త అండి మహా. అలాగే రామచంద్రమూర్తికి పట్టాభిషేకం అని ఇప్పుడంతా సంరంభం ఏర్పాటు చేశారే, కాసేపులో కూర్చేయడం, ఇదే ముహూర్తం మనకు భరతుడికి పట్టాభిషేకం అంటే అక్కర్లేదు, జరగదు. వాడు మేనమావింటూ ఉన్నాడు, రావడానికే 6 రోజులు పడుతుంది. ఈ ముహూర్తం మళ్ళీ వారానికి పెట్టుకోవాలి తప్ప మళ్ళీ ఇదే ముహూర్తానికి జరగాలంటే ఇది జరగదు. అది మాత్రం ఖాయం. రామచంద్రమూర్తి విషయములన్నీ కూడా 14 సంవత్సరంలో అన్నీ తిరిగి దేశమంతా తిరిగి వారసుల యొక్క ఆశీర్వచనాలు తీసుకుని శత్రు సంహారం చేసి పరమాత్మ కనుక పట్టాభిషిక్తుడైతే ఇక శత్రువు అనేవాళ్ళు అయోధ్య మీదకి ఎవరూ రారు. అలా చేయవాలి రాజ్యం. అందుకని శత్రువులు మాత్రం లేకుండానే, శత్రువులు మాత్రం ముందుగానే సంహరించి అప్పుడే రాజ్యం చేయాలి ధర్మ. అలాగే ఎవరైనా ఎక్కడైనా దూరాదేశంలో మరణిస్తే వాడిని అక్కడే మట్టి చేసేయాలి తప్ప శవాన్ని మాత్రం తీసుకురాకూడదు. శవాన్ని తీసుకొస్తే మధ్య ఊళ్ళో వాళ్ళందరికీ దెబ్బ, మధ్య ఊళ్ళో వాళ్ళందరికీ చెడ్డే మహాప్రభు. ఆ చెడ్డ మాత్రం విచారించకుండా శవాన్ని అక్కడి నుంచి మోసుకొస్తున్నారు విమానాల మీద, చిన్నకారుల మీద, 7 దుఃఖమాల శవం, దానికోసం ఏమిటండి ఇది మహాప్రభు? ధర్మశాస్త్రం ఒప్పుకోదు, ధర్మం ఒప్పుకోదు. ఆ ధర్మరీత్యా ఎప్పుడు పడితే అప్పుడే చేయడానికి వీల్లేదు కనుక ఆ ధర్మం కోసమని ఎప్పుడైతే భరతుడు అక్కడే ఉన్నాడు కనుక ఇప్పుడే రావాలి అని పాపం ఈవిడి కోరిక అందుకోసమని ఏర్పడింది మహాప్రభు. శ్రీ భరతస్య అభిషేచనం, భరతుడికి పట్టాభిషేకం ఇప్పుడే జరగాలి. రామచంద్రమూర్తికి శత్రువులు చాలా దూరంలో ఉన్నారు, సముద్రం దాటితే మళ్ళీ రావడానికి వీల్లేదు. ఇక్కడ పట్టాభిషేకం కనుక పొందితే సముద్రం దాటి అవతలకి వెళ్ళడానికి వీల్లేదు, పెడితే రావడానికి వీల్లేదు. ఇక ఆయన అక్కడే ఉండిపోవాలండి. మరి రామచంద్రమూర్తి అయోధ్య మళ్ళీ పరిపాలించద్దు అంటే ఇప్పుడే వెళ్ళి రావాలి. వెళ్ళరు. యతీశ్వరులు మాత్రమే, ఆ సన్యాసులు మాత్రం వెళ్ళడానికి వీల్లేదు. ఈ అవధూత ఆశ్రమంలో ఉన్న వాళ్ళు మాత్రమే పెడుతూ ఉంటారు. అందుకని అవధూత వరకే వాళ్ళకి లైసెన్స్, సన్యాసి అయితే లైసెన్స్ లేదు. ఇక ధర్మశాస్త్రం ఒప్పుకోదు. సన్యాసి దేశం ఆ సముద్రం దాటి వాళ్ళ అవతల దేశం వెళ్ళడానికి వెళ్ళలేదు. ఆ కారణం చేత వీళ్ళంతా అవధూతలుగానే ఉన్నారు. ఆ కారణం చేత ఇప్పుడు రామచంద్రమూర్తి కూడా అందుకే వెళ్ళవలే. అందుకే ఇతరమైనటువంటి కారణాలన్నీ కూడా అక్కడే ఉన్నాయి కనుక అవన్నీ కూడా ఒక్కసారి రాము చూసి సృష్టిలో ఉన్నటువంటి కారణాలు ఏమిటో, సృష్టి ఎలా ఉంటుందో ఒక్కసారి రాముడు తెలియాలి అంటే ఈ సృష్టి యొక్క వైచిత్ర్యం కూడా రాముడు చూచి రావలే అనేటువంటి కోరికతో కైకమ్మ మొత్తం మీద తన పాపం మాట రాకుండా పడిపోయినాడు. కొంతసేపటికి సంజ్ఞను పొంది, అమ్మయ్య ఏం కైక
ఏమిటి వేళ కొలబడుతున్నావా? నేనేదో పట్టాభిషేకం రామచంద్రమూర్తికి పట్టాభిషేకం అని సంతోషంలో ఉన్నా కదా అని నాకేదో కొంచెం ఆ పరీక్ష మాత్రం నాకు ఎప్పుడూ కూడా రాకూడదు. రామచంద్రమూర్తిని దూరంగా అయిపోయేటువంటి పరీక్ష మాత్రం నాకు ఎప్పుడూ రాకూడదు. లేకపోతే నీకు మాత్రం రాముడు అంటే ప్రేమ లేదా? నీకు ఉంది రాముడు అంటే ప్రేమ. ప్రేమను దాని ఎందుకంటావు ఆ మాట? ఏదో అన్న ఒక జోక్ వేసినట్టుగా నా మీద ఏదో అన్నావు కానీ రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకం అంటే నీకు మాత్రం సంతోషం లేదా? నీకు సంతోషమే. రాముడి ప్రభువుదా అంటే నీకు సంతోషమే. ఆ కారణం చేత ఏదో అలా అన్నావు అది మాత్రానికే. ఏమండో యథార్థమే మాట్లాడుతున్నానండి, మేము అబద్ధాలు అంటే నాకు అలవాట్లేదు. ఏమైనా సరే రామచంద్రమూర్తికి మాత్రం పట్టాభిషేకం జరగడానికి వీల్లేదు. పట్టాభిషేకం రాముడికి మాత్రం జరగడానికి వీల్లేదు, ఏమైనా సరే అన్నారు. అప్పుడు నిమ్మడంగా తిప్పరిల్లాడు కాసేపటికి. ఏం కైకేయి కులభాంసిని వంశనాశకురాల ఎంత చేశాడా? ఏమన్నా లోపం చేశాడా? లేకపోతే రామచంద్రమూర్తిలో లోటంటూ ఏమైనా ఒక్కటి ఉందా? ఆయన ప్రభు కావడానికి లోటు ఏమైనా ఉందా? లేకపోతే ఏమైనా దుర్గణాలు ఏమన్నా ఉన్నాయా? రామచంద్రమూర్తి ఆలయాల మీద సొమ్ము ఏమైనా తినేశాడా? రామచంద్రమూర్తి ఏ బ్రాహ్మణులైనా లేకపోతే పట్టు కొట్టాడా? లేకపోతే ఏమన్నా విద్య దూరం చేశాడా? ఏం చేశాడు రామచంద్రమూర్తి? ఏ నేరం చేశాడని రామచంద్రమూర్తికి పట్టాభిషేకం ఆగిపోయి అరణ్యవాసమా? దానికి ఏం ద్రోహం జరిగిందన్నారు. ఇదే పాయింట్ అడుగుతాడు పాపం భరతుడు తిరిగి వచ్చిన తర్వాత. ఇదే పాయింట్ అడిగాడు వాడు తల్లిని. ఏమీ జరగలేదు లేరా అంది. ఏమన్నా పరస్త్రీలను ఏమన్నా ఎత్తుకుపోయినాడా అమ్మన్నాడు. అయితే ఇదో నీ దగ్గరే పుట్టిందన్నమాట ఇది అన్నాడు వాడు. భరతుడు వచ్చి ఆ మాట నాడు నీ దగ్గరే పుట్టింది తగు ఏదో నువ్వే కల్పించావు అన్నాడు అంతేవాడు. భరతుడు అంత మహానుభావం మేధావి. ఆ కారణం చేత ఇక్కడ కూడా మహాతల్లి అలా అంటున్నారు పాపం. పట్టాభిషేకం మాత్రమే జరగవలే, రామ పట్టాభిషేకం మాత్రం ఆగిపోవలసిందే అంటున్నారు. ఏమిటికైక ఎందుకంత ప్రత్యేకమైనటువంటి కోరిక? రామచంద్రమూర్తుడికి పట్టాభిషేకం ఆగిపోవాలి, ఆగిపోతే నీకు వచ్చేది ఏమిటన్నారు. నాకేమీ రాక్కర్లేదు మహాప్రభు, ఆవిడికి రావాల్సింది వేరే ఉందని అర్థమైంది కదా. ఆవిడ జ్ఞాని, అందుకోసమని ఆవిడికి మాత్రమే తెలుసు. ఈనాడు సీతామహారాజు చెబితే మాత్రం వీడు వినే ఓపికలో లేడు, వినే ఓర్పు లేదు వీడికి. అందుకోసం రామచంద్రమూర్తి దూరం అయిపోతాడనే ఏడుస్తున్నాడు తప్ప అనంతరమందు రామచంద్రమూర్తి బయటికి పెడితే వచ్చేటువంటి కారణం ఏమిటో, అనంతరమందు ఏం జరుగుతుందో కూడా సీతామహారాజు తెలియదు. అందుకనే కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తితే ఒక్క మహాతల్లికి ఆవిడికే తెలుసు తప్ప వీడికే తెలుసండి. ఎంతసేపు నా కొడుకుని ఏడవడమే తప్ప. మరొక ధర్మశాస్త్రం అక్కడ. ధర్మశాస్త్రం అంటే దానిలో ప్రత్యేకించి ధర్మశాస్త్రం రాశాడు వాల్మీకి మహర్షి గారు. ఓ ధర్మాన్ని రాశాడు అక్కడ. ఏమిటి ఆ ధర్మం అంటే, కేవలం ఆయన సీతామహారాజు గారికి పుట్టిన సంతానమే కాదు, ఆయనకి ఆలోచన లేదు. ఆయనకే కనుక జన్మించి ఉంటే ఆయనకు కూడా ఏమైనా కొంతైనా ఉండేది. ఆయన వీర్యం మనకు జన్మించలేదు కనుక వీళ్ళు ఆయనకు కూడా ఆలోచన రాలేదన్నాడు. ఆయన వీర్యమును జన్మించలేదు కనుక ప్రత్యేకించి ఏదో అమృతామతి తీసుకొచ్చి పాయసం తింటే పుట్టారు తప్ప సీతామహారాజు గారికి వచ్చే పుట్టినారు వాళ్ళు. ఆ కారణం సీతామహారాజు గారికి ప్రత్యేకంగా ఇతరమైనటువంటి కోరిక అంటూ వీడికి ఏమీ లేదు, లేకపోవచ్చు కూడా సందేహం లేదు కదా అన్నారు. దేహభ్రాంతి మాత్రమే ఉంది, రాముడు లేకుండా మాత్రమే బతకలేదు. కైకమ్మ ఏమైనా సరే రాముడిని మాత్రం అట్టే పెట్టు, ఏమైనా అడుగు, రాముడికి పట్టాభిషేకం మాత్రం వద్దని ఆ మాట అనుకో. రామచంద్రమూర్తి పట్టాభిషేకం జరుగుతుంది, రామచంద్రమూర్తి మాత్రం రాజ్యం చేస్తూనే ఉంటాడు. నీకేం పట్టాభిషిక్తుడైతే భరతుడికి పట్టాభిషేకం అవుతుంది. ఏమిటండి మీరు ఎంతసేపు ఆ పుత్ర ప్రేమతో ఏదో అనేస్తుండమే తప్ప దీనిలో విషయం ఏమిటి, నేను అడిగింది ఏమిటి, మీరు చెప్పింది ఏమిటండి, ఏమీ సంబంధం లేదు. ఏమైనా సరే రామ పట్టాభిషేకం ఆగిపోవలసిందే అన్నారు ఆవిడ. పట్టాభిషేకం ఆగిపోవాలి, పట్టాభిషేకం ఆగాలంటే ఆవిడ ధర్మం తెలుసు, లేకపోతే బయటికి వెళ్ళే అధికారం లేదు. శత్రువులంతా సముద్రం అవతలు ఉన్నారు, వాళ్ళని సంహరించి వస్తే రామరాజ్యం అవుతుంది. ఇది లేకపోతే ఎప్పుడైనా శత్రువుడు దండెత్తుకు వస్తూనే ఉంటాడు మహాప్రభు. ఈ శత్రువులు ఉండకూడదు అనేటువంటి ధర్మశాస్త్రం ఆవిడికి తెలుసు. అలాగే ఈయన పట్టాభిషేకం పొందితే అయోధ్యని విడిచిపెట్టి వెళ్ళడానికి వీల్లేదు. ఎప్పుడూ పట్టాభిషిక్తులై ప్రభువు గారు ఇక్కడే ఉండాలి.
ఏదో ఈ గ్రామానికి దిగే పరిమితమై ఈ పట్టణానికి మాత్రమే ప్రభు రామచంద్రమూర్తి, ఏదైనా అయోధ్యకే ప్రభు కాదు, సుముల్లోకములకి ప్రభు రాముడు. అందుకోసం అయోధ్యకి పట్టాభిషిక్తుడు ఇవాళ కనుక అయితే మరి బయట పట్టాభిషేకం మళ్ళీ వీళ్ళే పెడతా, 2 సార్లు అవుతాడు పట్టాభిషేకం కాదు, ఒక్కసారే అవుతుంది. అందుకోసం రామచంద్రమూర్తి పట్టాభిషేకం ఆగిపోవాలి, ఆవిడ కోరికది. వీడికి తెలియదు, వీడి తిరిగి వీడు ఏడుస్తున్నాడు, ఆవిడ మాత్రం ఆ ఆలోచనలో మహాతల్లి అనేక రకములుగా ఆలోచన చేస్తూనే ఉంది. రామచంద్రమూర్తికి పట్టాభిషేకం మాత్రం జరగడానికి వీల్లేదు, రామచంద్రమూర్తి వెళ్ళిపోవలసిందే అంటుంది. శత్రు సంహారం చేసి రామచంద్రమూర్తి ఆ ధర్మశాస్త్రం ఎప్పుడో కూడా అర్థం చేసుకుని మహానుభావుడు కనుక రాజ్యం చేస్తే మనసులో యొక్క ఆశీర్వచన ప్రభావం వల్ల ఆ రామచంద్రమూర్తి యొక్క రాజ్యం అలా నిష్కళంకంగా జరుగుతుంది అని పాపం ఆవిడ కోరిక. ఆ కోరిక చేత ఆవిడ మాత్రం అదే పట్టుబడుతోంది, వీళ్ళు మాత్రం ఇదే పట్టుబడుతున్నారు. ఈ కైకమ్మ అదే కోరిక. మహారాజు గారు ఏమైనా సరే అంటాడు. ఏమైనా సరే నేను మాత్రం రాముడు లేకుండా బతకలేరు కనుక, రాముడు లేకుండా మీరు బతకలేరు, భరతుడు కనుక పట్టాభిషేకం జరగకపోతే నేను మాత్రం ఇప్పుడే విషం తాగో ఎలాగైనా సరే ఇక్కడే ప్రాణములు పెట్టేస్తానంటుంది ఆవిడ. రామచంద్రమూర్తి కనుక పట్టాభిషేకం ఆగిపోకపోతే నేను ఇప్పుడే ప్రాణములు పెట్టేస్తాను, ఏమైనా సరే నాకు ఇతరమైనటువంటి కోరికలు ఏమీ లేవు, ఏమైనా సరే రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకం ఆగిపోవాలి, భరతుడికి పట్టాభిషేకం కావాలి. ఆ భరతుడికి పట్టాభిషేకం కావాలి కనుక ఆ కారణం చేత ఏమైనా సరే నేను కూడా ఇప్పుడే విషమైనా తాగుతాను, ఏమైనా తింటాను, ఏదో చేస్తాను, ఏమైనా సరే ప్రాణాలు కూడా పెట్టేస్తానంటున్నారు పాపం ఆవిడ. ఎలాగండి ఇది సంఘర్షణ అలా ఏర్పడిపోయింది మహాప్రభు. ఏమైనా సరేనంటున్నాడు పాపం ఆయన. ఇక్కడ ధర్మాల గురించి వారి ధర్మములు వారు వెతుకుతున్నారు, వీరి ధర్మములు వీరు వెతుకుతున్నారు. ఏ ధర్మాల కోసం కావాలని కైకమ్మ పట్టాభిషేకం ఆపు చేస్తున్నారు పాపం ఆ ధర్మముల గురించి వెతుక్కుంటున్నాడు ధర్మహారాజు గారు. ఆ ధర్మాలు ఏమన్నా ఉన్నాయా అని. ఆ ధర్మాల్లో ఈవిడ మాత్రం దొరకడం లేదు. సకలమైన శాస్త్రములు కూడా తెలుసుకుంది కనుక కైకమ్మ అంత తేలిగ్గా దొరకదు మహాప్రభు. ఆ మహాతల్లి ఆవిడ ఆ కారణం చేత ఏమైనా సరే ధర్మాలకు మాత్రం దొరకట్లేదు. ఎందులో ఇంకా ఏమైనా పాయింట్లు ఉన్నాయా అని పాపం వెతుక్కుంటున్నాడు రమహారాజు గారు. ఏమన్నా పాయింట్లు ఉన్నాయా, ధర్మం ఏమైనా ఉందా, ఏ ధర్మం చేత కైకమ్మ ఇలా అడిగింది అని పాపం వాడి ఆలోచన. ఆవిడ ధర్మం అది ఆలోచన ఆవిడకి. అందువల్ల ఇద్దరే ఆలోచనలు అలా ఉన్నాయి. ఎవరి ఆలోచన కూడా ఎవరికి కూడా తీరడం లేదు. ఈ ఆలోచనకి అంతెప్పుడో తెలియడం లేదు. ఈ ఆలోచనకి పర్యవసానం ఏమిటో తెలియడం లేదు. ఏమైనా సరే పర్యవసానం ఇప్పుడు రామచంద్రమూర్తిని పంపించడానికి మాత్రం వీల్లేదు. దౌర్భాగ్యమైనటువంటి దుర్బుద్ధి గలవాడు అటువంటి వాడు ఇటువంటి వాడు పట్టాభిషేకానికి అనర్హుడు నేను ఎక్కడే ఏమంటా. ఆయనకి అన్ని లక్షణాలు ఉన్నాయి, ఉన్నప్పటికీ ఎన్ని లక్షణాలు ఉన్నా సరే రాముడికి పట్టాభిషేకం మాత్రం జరగడానికి వీల్లేదు.